ఈ ప్రపంచంలో చాలామంది మగవాళ్లకు కనిపించని సంఖ్యలు ఉంటాయి. వాటి పేరు బాధ్యతలు. చిన్నప్పుడు బాగా చదువు అంటారు. పెద్దయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సంపాదించు అంటారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకో అంటారు. పిల్లలు పుట్టాక వాళ్ళు భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అంటారు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు చాలా తక్కువ. అందుకే ప్రపంచంలోని చాలామంది ఆర్థిక నిపుణులు ఒక మాట చెబుతున్నారు. మగవాడి బాధ్యతలు తగ్గవు, కానీ వాటిని మోయడం సులభం చేసే శక్తి ఒక్కటే, అది ఆర్థిక స్వేచ్ఛ. కానీ ఆ ఆర్థిక స్వేచ్ఛ అంటే అసలు ఏమిటి? డబ్బు ఎంత ఉంటే నిజంగా స్వేచ్ఛ వస్తుంది? ఈ వీడియో ముగిసేలోపు మీ డబ్బు గురించి, మీ జీవితం గురించి ఉన్న ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు జైలులో ఉండరు, కానీ వాళ్ళు కనిపించని సంఖ్యలతో బంధింపబడి ఉంటారు. ఈఎంఐ, అప్పులు, ఇంటి అద్దె, పిల్లల చదువు, తల్లిదండ్రుల వైద్యం, సమాజం పెట్టే అంచనాలు. ఇవి ఇనుప సంఖ్యలు కావు, కానీ మనిషిని ప్రతిరోజు బంధిస్తాయి. ఉదయం లేవగానే ఈరోజు ఎంత సంపాదించాలి అనే ఆలోచన, రాత్రి పడుకునే ముందు రేపు డబ్బు ఎలా సరిపోతుంది అనే భయం. ఇది చాలామంది జీవితం. చాలామంది అంటారు డబ్బే అన్నీ కాదు అని. అది నిజమే, కానీ డబ్బు లేకపోతే మనిషి తనకు ఇష్టమైన పనిని కూడా చేయలేడు. తన కుటుంబంతో ప్రశాంతంగా గడపలేడు. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేడు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ పెట్టుబడిదారులు ఒక మాట చెబుతారు: డబ్బు సంతోషాన్ని కొనదు, కానీ డబ్బు లేకపోవడం ఎన్నో బాధలను కొనిస్తుంది. చాలామంది అనుకుంటారు ₹1,00,00,000 ఉంటేనే ఆర్థిక స్వేచ్ఛ అని. అది తప్పు. ఆర్థిక స్వేచ్ఛ అంటే మీరు ఒక నెల పని చేయకపోయినా మీ ఖర్చులు ఆగకుండా సాగడం, మీకు జీతం రాకపోయినా మీకు ఆదాయం రావడం, మీరు అనారోగ్యానికి గురైనా మీ కుటుంబం ఇబ్బంది పడకపోవడం. ఇదే నిజమైన స్వేచ్ఛ. ఉదాహరణకు, రవి అనే యువకుడు ప్రతిరోజు 10 గంటలు పని చేసి మంచి జీతమే వస్తుంది, కానీ నెల చివరికి బ్యాంకు బ్యాలెన్స్ సున్నా. ఒకరోజు అతను ఒక ప్రశ్న వేసుకున్నాడు: నేను డబ్బు కోసం పనిచేస్తున్నానా, లేక డబ్బే నా కోసం పనిచేస్తుందా అని. అక్కడే అతని జీవితం మారింది. అతను ప్రతి నెల కొంత సేవ్ చేశాడు, పెట్టుబడులు నేర్చుకున్నాడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు, ఒక అదనపు ఆదాయ మార్గాన్ని సృష్టించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఉద్యోగం వదిలినా అతని ఆదాయం ఆగలేదు. ఎందుకంటే అతను జీవితాన్ని కాదు, వ్యవస్థను నిర్మించాడు. నిజమైన ధనవంతుడు ఎవరు? ఖరీదైన కారు ఉన్నవాడా, లేక పెద్ద ఇల్లు ఉన్నవాడా? కాదు. సోమవారం ఉదయం అలారం మోగకపోయినా భయపడని వాడే నిజమైన ధనవంతుడు. తన కుటుంబంతో సమయం గడపగలిగేవాడే నిజమైన ధనవంతుడు. తన మనసుకు నచ్చిన పని చేసే స్వేచ్ఛ ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మీ ఆదాయంలో ఒక భాగాన్ని ముందు మీకే చెల్లించండి. అనవసర అప్పులకు దూరంగా ఉండండి. ప్రతి సంవత్సరం ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు నిర్మించండి. పెట్టుబడుల గురించి చదవండి. సంపాదించడం మాత్రమే కాదు, సంపదను నిర్మించడం నేర్చుకోండి. ఒకరోజు మీ పిల్లలు మీకు ఇలా చెబితే, నాన్న మీరు మా కోసం చాలా కష్టపడ్డారు అని, అది గొప్ప విషయం. కానీ వాళ్ళు ఇలా చెబితే, నాన్న మీరు మాకు డబ్బు మాత్రమే కాదు, ఆర్థిక స్వేచ్ఛను ఎలా నిర్మించాలో నేర్పారు, అది జీవితంలో అది అతిపెద్ద విజయం. గుర్తుంచుకోండి, బాధ్యతల నుంచి పారిపోవడం స్వేచ్ఛ కాదు. బాధ్యతను భయపడకుండా మోయగల స్థితిని నిర్మించుకోవడమే ఆర్థిక స్వేచ్ఛ. డబ్బును ప్రేమించకండి, డబ్బు ఇచ్చే స్వేచ్ఛను ప్రేమించండి. ఎందుకంటే సమయం కంటే విలువైన సంపద లేదు. ఆ సమయాన్ని కొనిపెట్టేది ఆర్థిక స్వేచ్ఛ. మీ జీవితాన్ని మార్చే ఒకే ఒక నిర్ణయం కావచ్చు. ఈరోజే ప్రారంభించండి. రేపు మీకు కృతజ్ఞతలు చెప్పేది మీ భవిష్యత్తు.